పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరించారు. గత ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు అధ్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నేతలు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుపేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో నివాసం ఉండే వారికి 2 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారని, అధికారం వచ్చి 21 మాసాలైనా నేటికి దాని ఊసే లేదన్నారు. ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు నివాస స్థలం ఇవ్వాలని పలుమార్లు ఆందోళన చేసిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి పేదలు ఆక్రమణలో ఉన్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరటం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ఏమాత్రం మాట్లాడటం లేదన్నారు. ప్రధాని మోడీకి అనుకూలమైన వారికి పెద్ద ఎత్తున విలువైన భూములు దారదత్తం చేస్తున్నారని, పేదలకు ఇంటి స్థలం ఇవ్వటానికి పట్టించుకొని ప్రభుత్వం కార్పొరేట్ కు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. టిడ్కో హాల్లో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా వందలాది డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో సచివాలయ స్థాయి వరకు ఇల్లు, ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, నూతనంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. ఆ నేపథ్యంలోనే విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మీరు ప్రకటించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరికి 1 సెంటు స్థలం ఇచ్చినటువంటి పాపాన మీరు పోలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో 8 మాసాలు వెయిట్ చేసి, ఇది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేసి మేము 18 మాసాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తుల ద్వారా లక్షల మంది లబ్ధిదారుల యొక్క అప్లికేషన్లు మేము జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ అనేటటువంటిది శూన్యం. మనం చూసినట్లయితే 2000 గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇంటి కళ నెరవేరుస్తామనేటటువంటి లక్ష్యంతో టిడ్కో ద్వారా మరి అందరి దగ్గర నుంచి కూడా లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకుండా కట్టినటువంటి వారికి కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నటువంటి వైనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం. మా ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా టిడ్కో ఇల్లు అనేటటువంటిది ఎవరికి ఇవ్వాల. జగనన్న ఇళ్ల పేరుతోటి కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికల ముందు ప్రజల యొక్క ఓట్లు పొందేటటువంటి దానికోసం. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే వైనాన్ని అనుసరిస్తుందని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. దాంతోపాటు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని యొక్క ఊచెత్తలేదు. దాని గురించి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఎక్కడ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఇది ఇల్లు అనేటటువంటిది, ఇల్లు ఇవ్వటం అనేటటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ముందు స్థలాన్ని ఎక్వైర్ చేయాలి. ఎక్వైర్ చేసినటువంటి స్థలంలో డిపిఆర్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సౌకర్యము, ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఇవన్నీ కూడా వేసిన తర్వాత లబ్ధిదారులకు ఏ రకంగా ఎంతమందికి ఇల్లు వస్తాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఆ ప్రక్రియ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రారంభించినటువంటి వైనాన్ని మనం గమనించినట్లయితే రాబోయేటటువంటి కాలంలో 2029 సంవత్సరంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకు పట్టాలిచ్చి చేయి దులుపుకుంటుందే తప్ప
ఏ ఒక్కరికి కూడా ఇల్లు కానీ ఇల్లు స్థలాలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఉగాది రోజున అందరికీ కూడా టిట్కో గృహాల ప్రవేశం చేపిస్తామని చెప్పి ఉగాది వెళ్ళిపోయింది, రంజాన్ వెళ్ళిపోయింది, అంతకుముందు కార్తీక మాసంలో ఇస్తామని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుని ఇస్తామని చెప్పారు. బహుశా రేపు మనమడు దేవాంశ్ పుట్టినరోజుకి ఇస్తారేమో నాకైతే తెలియదు. కాబట్టి దేవాంశ్ పుట్టినరోజు కూడా అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం మేము. ఎప్పుడు ఇస్తారు? 2229 ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మేము స్వయంగా సిపిఐగా పర్యటించాం. కనీసం మంచినీరు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ లేనటువంటి దుస్థితుల్లో ఈనాటికి కూడా టిట్కో హౌసెస్ ఉన్నాయి. కాబట్టి 2229 ఇల్లులో కలెక్టర్ గారు ఏం చెప్తున్నాడు, మార్టిగేజ్ లింక్ని అప్లై చేస్తున్నాడు. దానివల్ల 608 ఇల్లు కట్ ఆఫ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే 2229లో 1608 ఇల్లు మాత్రమే రేపు ఇవ్వడానికి వారు సిద్ధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5731 ఇల్లు మేము కట్టలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి రద్దు చేయడం జరిగింది. కాబట్టి పేదవాడి సొంత ఇంటికల సహకారం కావాలి అంటే ఇవాళ ఈ ప్రభుత్వాల మోసపూరితమైన వాగ్దానాలు మానాలి. అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. కాబట్టి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించాడు, ఇది మా ఎన్నికల వాగ్దానం, మేము అమలు చేస్తున్నాము, అమలు చేస్తామని చెప్పి మెమోని ఇష్యూ చేయడం జరిగింది ఆర్డీఓలందరికీ కూడా. కానీ ఈనాటి వరకు కూడా దానిపైన వేలాది మంది, లక్షలాది మంది అర్జీదారులు, ఇల్లు లేని నిరుపేదలు అప్లై చేసుకుంటే అర్జీల మీద వెరిఫికేషన్ లేదు, కనీసం దాని మీద ఆన్సర్ లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉన్నది. అందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా లక్షలాది మంది అర్జీదారులతోటి కలెక్టర్ కార్యాలయాల వద్ద దిగ్బంధన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నియోజకవర్గంలోని నిరుపేదల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 13వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. జేడీ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 13వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు సుమారు 1.30 లక్షల విలువైన జీవనోపాధి పరికరాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పంపిణీ చేశారు. ఇందులో 2 ఇస్త్రీ బండ్లు, 2 ప్లాట్ఫామ్ రిక్షాలు, 3 కూరగాయల బండ్లు ఉన్నాయి. లబ్ధిదారులకు పెట్టుబడి నిమిత్తం నగదును కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో పాటు తాను వ్యక్తిగత నిధులతో నియోజకవర్గంలోని నిరుపేదలకు అండగా నిలుస్తున్నామన్నారు. మానవ సేవే మాధవ సేవ అని భావించి పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఒక కార్యక్రమం కోసం ప్రతి అవకాశాన్ని, ప్రతి మీటింగులో స్టేజ్ను కూడా ఉపయోగించుకుంటూ తోటివాడికి సాయం చేయండి, తోటివాడికి సాయం చేయండి, తోటివాడికి సాయం చేయండి అని చెప్పి అనేక మార్లు చెప్తూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకుంటే బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, లేకపోతే భగవద్గీత చదివినా, మూడిట్లో కూడా ఒకటే మాట ఉంది, మానవ సేవే మాధవ సేవ అని. ఆ దేవుడే చెబుతాడు స్వయంగా, మీరు వచ్చి నాకు పూజలు చేసి నన్ను కోరికలు అడగటం కాదు, మీరు ఇతరులకు ఏం చేశారో చెప్పండి అని దేవుడు అడుగుతాడని కూడా బైబిల్లో రాయబడింది. అదేవిధంగా ఖురాన్లో కూడా ఇదే మాట రాయబడింది, భగవద్గీతలో కూడా రాయబడింది. అందువల్ల ఆ కాన్సెప్ట్ని నా అదృష్టవశాత్తు నాకు అవకాశం కలిగిన మీదట 35 సంవత్సరాల నుంచి అదే కార్యక్రమాన్ని నేను నమ్ముకోవడం జరిగింది. దేవుని పెద్ద నమ్ముకోలేదు, బట్ ఆ కార్యక్రమాన్ని నమ్ముకున్నాను. మరి ఆ దేవుడు కూడా ఆ కార్యక్రమం నమ్ముకున్నాను కాబట్టి నేను అడిగినా అడగకపోయినా నాకు కావాల్సినవి కూడా ఇస్తున్నాడని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇది 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఎక్కడ హాస్పిటల్ ఇబ్బంది పడతామంటే వాళ్ళు హాస్పిటల్ ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు పోయే స్థితులు ఉంటే నా శక్తి వచ్చిన మేరకు వాళ్ళకి హాస్పిటల్లో డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి బళ్ళు ఇచ్చిన సందర్భాలు లేకుండా మంచినీళ్ళు లేని గ్రామాల్లో మంచినీళ్ళు పోసిన సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ నాకు శుభ సూచకంగా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. అందుకే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే P4 కాన్సెప్ట్ని ఇంకా చాలామంది మాకు అర్థం కాలేదంటున్నారు. నేను చెబుతున్నాను, ఒక రిక్షా కార్మికుడు సైతం తోటివాడికి సాయం చేసే శక్తి కలిగిన వాడే అని చెప్తున్నాను. కానీ ఆయనలో క్రమశిక్షణ రావాలి. ఆయన సంపాదించిన సొమ్ము అంతా కూడా కుటుంబ అవసరాలకు వాడాలనే ఆలోచన రావాలి. ఆయనకి ఆలోచన వచ్చి ఆ డబ్బుల్లో కొంతమేరకు తోటివాడు ఎవరిని ఆకలితోంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు గారు చెప్పిన P4 కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళకే అనుకోవద్దు. మనకు ఉన్న దాంట్లో ఒక రూపాయి, 10 రూపాయలు నుండి 1 రూపాయి సాయం చేయడానికి సిద్ధపడితే
మనకు ఆదాయం 10 రూపాయలు బదులు 20 రూపాయలు 30 రూపాయలు వస్తుందని కూడా ప్రగాఢంగా నమ్మేవాళ్ళు నేను కూడా ఒకటి. విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు. ప్రైవేట్ సంస్థ అయిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు భారీగా రాయితీలో సొంత పోర్టు కేటాయించిన పాలకులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ను మాత్రం ప్రైవేటీకరణ దిశగా నిర్వీర్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు. నగరంలోని ఆంధ్రరత్న భాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను వెంటనే సెయిల్లో విలీనం చేయాలని లేదా మిట్టల్ కు ఇచ్చిన తరహాలోనే ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. వీటితో పాటు ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కేవలం నామమాత్రంగానే ఉందని, రాష్ట్రంలోని లక్షలాది ఖాళీలను భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. నిన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్ ఒక జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం మంత్రులంతా వెళ్లి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని, ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అందుకు బదులుగా. అంతేకాదు ఈ ప్లాంట్ కి 18% జీఎస్టీ ఉంటే దాంట్లో 9% సెంట్రల్ 9% స్టేట్ జీఎస్టీ ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ జీఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో, ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్ కు ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకు లేదు అన్నదే బాధాకరం. 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది విశాఖపట్నం స్టీల్. ఆ రోజుల్లోనే తర్వాత కాలంలో కూడా ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా నిలబడింది. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఆల్సో. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాత జనరల్ ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భాను తదితర వైద్య సిబ్బంది పాల్గొని క్షయవ్యాధి నిర్మూలన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. టీబీ పూర్తిగా నయమయ్యే వ్యాధి అయినప్పటికీ సమాజంలో ఇంకా ఉన్న అపోహల కారణంగా చాలా మంది 15 రోజులకు పైగా దగ్గు, కఫం వంటి లక్షణాలు ఉన్నప్పటికీ బయటపడటం లేదని, దీనివల్ల వ్యాధి తీవ్రమై ఇతర కాంప్లికేషన్స్ కు దారితీస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు కేవలం వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే స్క్రీనింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారితో సన్నిహితంగా ఉండేవారిని హై రిస్క్ పీపుల్ గా గుర్తించామని పేర్కొన్నారు. వరల్డ్ టీబీ డే భాగంగా ఈ ఓల్డ్ జనరల్ హాస్పిటల్ నుంచి మాకు జేడీ డైరెక్టర్ గారు స్టేట్ నుంచి వచ్చారు. అట్లనే మా డీలాటో డాక్టర్ భాను, అలానే ఇక్కడ వైద్య సిబ్బంది అందరం కూడా ఈరోజు ఒక ర్యాలీతో ఒక నినాదాన్ని అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. సో చాలామందికి కూడా ఇప్పటికీ టీబీ క్యూరబుల్ అయినా కూడా చాలామంది ఇంకా కూడా పబ్లిక్లో చాలా స్టిగ్మాతో ఏదైనా దగ్గు వచ్చినా ఆ తర్వాత ఒక 15 రోజులు దగ్గు వచ్చి కళ్ళు పడుతున్నా కూడా చెప్పకపోవడం, తర్వాత దాన్ని వేరే విధాలుగా కూడా కాంప్లికేషన్స్తో రావడం ఇవి కూడా జరుగుతున్నాయి. అలాంటి దాని భాగంగా ఇప్పుడు మనకి టీబీ అభియాన్ ముక్త భారత్తో 2.0 అన్న దాంతోనే మేము ఒక నినాదాన్ని తీసుకెళ్ళి వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటే ఎవరికైతే 60 ఏళ్ళు దాటి ఉంటాయో అలా ఆల్రెడీ షుగర్తో ఉన్న వాళ్ళని, అట్లనే వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళని కూడా మనం ఒక హై రిస్క్ పీపుల్గా, వనరబుల్ పీపుల్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ లాస్ట్ ఇయర్ వరకు మనం ఏంటంటే సిమ్టమాటిక్ అంటే ఎవరికన్నా దగ్గు అలాంటివి ఉంటే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తూ వచ్చాం.
కానీ ఈ రోజు నుంచి అంటే సిమ్టమ్స్ ఉండవు, సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళని అలాంటి ఏజ్ గ్రూప్ని వల్నరబుల్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్స్రే ద్వారా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఆ విధంగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు అందరికీ కూడా ఈ 100 రోజులు ఈ క్యాంపెయిన్ అండి, ఈ 100 రోజులు క్యాంపెయిన్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వల్నరబుల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్రే తీసి అలాంటి వాళ్ళకి ఎవరికైతే సిమ్టమాటిక్గా ఉంటారో తర్వాత వాళ్ళందరికీ కూడా మేము ఈ మందులు టీబీ మందులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మేము టీబీ నుంచి వాళ్ళని నిర్మూలించాలని కూడా దీన్ని మేము ఈ నినాదాన్ని అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మచిలీపట్నంలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. మచిలీపట్నం ఏఎంబీఐ లోక్నాథ్ ప్రసాద్ పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలోని ఆయన నివాసం, సోదరుడి ఇల్లు, అలాగే మచిలీపట్నంలోని కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడులతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ సందర్భంగా గుంటూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ మన్మథరావు మాట్లాడుతూ ఏఎంబీఐ లోక్నాథ్ ప్రసాద్ పై ఇచ్చిన అవినీతి ఆరోపణల ఆధారంగా కోర్టు అనుమతితో సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన కార్యాలయం, విజయవాడలోని నివాసం, సోదరుడి ఇల్లు, అలాగే మచిలీపట్నంలోని ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సోదాల సమయంలో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు మన్మథరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ గుంటూరు. మన గౌరవ డీజీ గారు అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరియు మా సిబ్బంది జయభారత్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు మరియు తోటి సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆఫీస్ అయినటువంటి డిటిఓ కృష్ణా జిల్లా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏఎంబీఐ లోకనాథ ప్రసాద్ ఏమేమి పనిచేస్తున్నారు. ఇతను ఇక్కడ పనిచేస్తూ కొంచెం అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడగట్టారనే సమాచారం మేరకు అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు విజయవాడ మరియు ఇక్కడ కూడా చేస్తున్నారు. వేరే హౌసెస్లో కూడా సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సాయంత్రం కల్లా దాని యొక్క ఇక్కడ అతని పర్సనల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనం వెరిఫై చేస్తున్నాం. సో ఇది అఫీషియల్ కాబట్టి ఇక్కడ ఇటువంటివి ఇంకా లభ్యం కాలేదు. ఇంకా ఫర్దర్ సెర్చెస్లో ఏమంటే మీకు చేస్తాను. కరెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ స్పెసిఫిక్గా ఉంది. జనరల్గా ఆదాయానికి మించిన ఆస్తులు ఎవరైనా చేస్తూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను ఉండేది విజయవాడలో రెసిడెన్స్, ఇక్కడ పనిచేస్తున్నాడు, మీకు తెలిసి ఉంటుంది. గత లాస్ట్ 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. సో అతని మీద ఇలా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అంత క్లారిటీ లేదు సార్. వస్తారు కదా, విజయవాడలోనే మనకి ఇక్కడ జరుగుతుంది. జనరల్గా వాళ్ళ రిలేటివ్స్ బినామీస్ ఉంటే ఆ వీటిల్లో కూడా అది జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచవ్యాప్తిగా తీవ్ర నష్టం తెచ్చిపెట్టిందని, మన దేశ వ్యవసాయ రంగానికి, రైతాంగానికి, ప్రజలకు కూడా తీరని కష్టాలు తెచ్చిపెట్టిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి తప్ప యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని కోరారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని పాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పలు కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు హరిబాబు మాట్లాడుతూ 5 రోజులు విరామం ప్రకటించిన విషయాన్ని స్వాగతిస్తూనే యుద్ధాన్ని పూర్తిగా ఆపడానికి చర్యలు తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం ఇరు పక్షాలను కోరుతుందని చెప్పారు. యుద్ధం, ఇతర కారణాల వల్ల మన దేశంలో రైతాంగం పండిస్తున్న అనేక పంటలకు ధరలు తీవ్రంగా పడిపోయాయని, ఒకవైపు పెట్టుబడులు విపరీతంగా పెరిగి నష్టాలతో సాగు చేస్తున్న రైతాంగానికి యుద్ధం గోరుచుట్టుపై రోకటి పోటులాగా తయారైందని చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోకపోతే సాగుదారులందరూ తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేసే యుద్ధాన్ని ఆపాలని, తద్వారా ప్రపంచంలో శాంతిని కాపాడాలి,
కోట్లాది మంది ప్రజల అశాంతి నుంచి రక్షించాలి, వేలాది ప్రాణాలు పోతున్న వాటిని ఆపాలి, అట్లాగే చిన్నపిల్లలు మహిళలతో సహా మొత్తానికి నష్టం జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల సామ్రాజ్యవాదులు విర్రవేగడానికి ఉపయోగపడుతుంది తప్పితే ప్రజలకేమీ ఉపయోగపడదు. కాబట్టి యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఈ యుద్ధం వల్ల మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్ట నష్టాలు పడి పంటలు పండిస్తే ఆ పంటలకి గిట్టుబాటు ధరలు ఎట్లాగో లేవు. కనీసం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరలు కూడా ఇవాళ రైతాంగానికి అందట్లేదు. ఉదాహరణకి మొక్కజొన్న వస్తే ప్రభుత్వం చెప్పింది 2400 రూపాయలకు కొంటామన్నారు. ఇవాళ మార్కెట్లో 1500 నుంచి 1700కి కొంటున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ అయ్యారు, ప్రభుత్వం చోద్యం చూస్తుంది. అట్లాగే మిర్చి ఇంతకుముందు కేజీ 25 రూపాయలకి కొన్నారు, ఇప్పుడు 10 రూపాయలు అంటున్నారు. 10 కాదు, ఉదయం పూటేమో కొయ్యమంటారు, మధ్యాహ్నానికి మాకు వద్దంటారు. రైతాంగం తీసుకొచ్చిన కూలీల్ని ఏం చేయాలి? ఆ కోసిన పంటను ఎక్కడ పారబోయాలి? అట్లాగే టమాటా వచ్చేటప్పటికి కేజీ ₹2 రైతాంగానికి అందుతుంది. వినియోగదారుల మీద మాత్రం భారాలేమీ పెద్దగా తగ్గిన సందర్భం కనిపించట్లా. అట్లాగే ఏంటంటే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఈ 30 కౌంట్ ఉన్నది సుమారుగా ₹50 తగ్గిపోయింది. ప్రభుత్వం వాళ్ళకి తక్కువ రేటుకి విద్యుత్ ఇస్తానన్నది, విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తానన్నది కూడా అమలుకి రాలేదు. అట్లాగేంటంటే ఇంకా గ్యాస్కు సంబంధించి ప్రభుత్వం చెప్పింది మా దగ్గర బ్రహ్మాండమైన నిల్వలు ఉన్నాయి, ఆందోళన వద్దు, ప్యానిక్ అవ్వద్దని చెప్పేసి చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం వల్ల భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి, రైతులకి, ప్రజలకి కూడా తీరని నష్టం, కష్టాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం వల్ల రైతులు కష్టపడి పండిస్తున్నటువంటి ఎగుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. పౌల్ట్రీ గుడ్లు ఉత్పత్తులు ఎగుమతులు ఆగిపోయినాయి. ఆక్వా సముద్ర ఉత్పత్తులు కానీ, రొయ్యలు కానీ, బియ్యం ఉత్పత్తులు, పాలు, కూరగాయలు, పండ్లు, మొక్కజొన్న ఈ ఎగుమతులన్నీ కూడా ఆగిపోయినాయి. వెళ్ళిన ఎగుమతులేమో ఓడలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి, రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం. ఈ పేరుతో అన్ని ఉత్పత్తుల ధరల్ని తగ్గించేశారు. పంటల ఉత్పత్తి ధరలు, రైతులు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ జోక్యం పథకం ద్వారా చేసుకోవాలి. అలాగే ధరల స్థిరీకరణ నీతిని అమలు చేసి రైతాంగానికి నష్టం లేకుండా ధరలు అందించేలాగా చూడాలి. ఇదే సందర్భంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి దేశీయ వినియోగం పెంచాలి, అంటే డొమెస్టిక్ మార్కెట్ని పెంచాలి. ఈవేళ అరటిపళ్ళు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, గుడ్లు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ కూడా చౌక ధరకి, సబ్సిడీ ధరలకు అందిస్తే ప్రజలకి పౌష్టికాహారం అందుతుంది. స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, హోటల్స్, సైనికులకి వీళ్ళందరికీ వినియోగించడం ద్వారా అటు రైతాంగాన్ని కాపాడవచ్చు, ఇటు ప్రభుత్వం రైతుల్ని ఒడిదుడుకుల నుంచి కాపాడవచ్చు, ప్రజలకు కూడా పౌష్టికాహారం అందుతుంది. దీనన్నిటికీ కారణమైనటువంటి యుద్ధాన్ని ఆపాలని రైతాంగం తరపున, భారత ప్రజల తరపున మనం కోరుకుందాం. యుద్ధం ఆగిపోవాలి, శాంతి రావాలి, దేశ ప్రజలకి, రైతాంగానికి మేలు జరగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున కోరుకుంటున్నాం. విద్యాధరపురం డిపో స్థలాన్ని విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యాధరపురం డిపో ప్రదేశాన్ని ప్రైవేట్ కరెంట్ బస్సుల నిర్వహణ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనకు జిల్లా కార్యదర్శి ఏ వెంకటేష్, నగర కార్యదర్శి పి నారాయణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ విద్యాధరపురం డిపో ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యాధరపురం డిపోను విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ సంస్థకు అప్పగించడం దారుణమన్నారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం డిపోలను ప్రైవేటీకరించాలని, దుర్మార్గపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అవసరమైతే ఆర్టీసీనే విద్యుత్ బస్సుల నిర్వహణలో చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పొట్టకొడుతూ సంస్థ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు దారదత్తం చేస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలు పేరుతో రాష్ట్రంలో 12 డిపోలని ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దానిలో ఆ 12 డిపోల్లో మన విజయవాడ నగరంలో విద్యాధరపురం డిపో కూడా 12 డిపోల్లో ఒకటి. అందుకని విద్యాధరపురం డిపోని ప్రైవేటీకరణ చేయొద్దు, విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీనే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నడపాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం,
ఈరోజు ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకాన్ని, అది స్త్రీ శక్తి పథకం కానీ, మొన్న 2 రోజుల క్రితం పెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని కానీ నిర్వహిస్తున్నది ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, సిబ్బంది కానీ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది ఉద్యోగులు. కాబట్టి అటువంటి ఉద్యోగుల మీద ఈరోజు డిపోలు మూసివేసి వేరు డిపోలకు పంపించాలని చూడటం అనేది అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదు. అందుకనే ఈరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. ఎందుకంటే విద్యుత్ బస్సులు అవసరం, పర్యావరణం పేరు చెప్పి విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నారు. ఆ పేరుతో ఈరోజు ఉద్యోగుల యొక్క పొట్టకొట్టేదానికోసం, వాళ్ళు సుదూర ప్రాంతాలకు పంపించేదానికోసం చూడటం అనేది అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదు. అట్లాగే కోట్లాది రూపాయలు విలువగలిగిన ఆర్టీసీ స్థలాలు, ఈ ఆర్టీసీ స్థలాలని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే ఇంకోటి, అంతకంటే ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్ప ఇంకోటి లేదు. అందుకనే మేము సిఐటిగా కార్మిక సంఘాలు మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలి. ఆర్టీసీ సంస్థ ద్వారానే విద్యుత్ బస్సుల్ని నడపాలి. ఏ ఒక్క డిపోని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కాకుండా ప్రైవేటీకరణకే మేము మొగ్గు చూపుతామని ప్రభుత్వం కనుక అనే పక్షంలో అయితే మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా కార్మిక వర్గం సన్నద్ధం అవుద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. క్రైస్తవ ప్రముఖుడు ప్రవీణ్ పగడాల హత్య కేసు మిస్టరీని ప్రభుత్వం ఛేదించాలని వించిపేట సిఎస్ఐ చర్చ్ పెద్ద కె విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యనని క్రైస్తవ లోకమంతా నమ్ముతుందన్నారు. క్రమశిక్షణ నిబద్ధత గల మేధావి అయిన ప్రవీణ్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేలాల్సి ఉందన్నారు. వించిపేట సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్ద ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ వద్ద ఆయన చిత్రపటానికి క్రైస్తవ నేతలు, చర్చ్ ప్రతినిధులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం చర్చ్ పెద్ద కె విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కామ దేవరాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్య జరిగే ఏడాది గడిచినా ఇప్పటికీ హంతకులు ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మద్యం సేవించి ప్రవీణ్ పగడాల మృతి చెందాడని ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరైన ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో ఉన్న దృశ్యాల్లో సైతం ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదని క్రైస్తవులంతా విశ్వసిస్తున్నారన్నారు. ప్రవీణ్ హత్య కేసులో మిస్టరీని ఛేదించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం నిర్దేశించిందని ఆ హక్కును వినియోగించుకుంటున్న ప్రవీణ్ పగడాలను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో ప్రభుత్వం తేల్చాలన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని చర్చ్ తరపున స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ స్థానిక జీసస్ యూత్ వారు మరియు సంఘ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా, హత్య చేయబడ్డారా అనేది ఇవాళకి ప్రభుత్వం తేల్చలేకపోయింది. మరి ఆయన ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మహామేధావి. అలా అంతేకాకుండా బైబిల్ పరంగా కానీ, ఇతర హిందూ గ్రంథాల పట్ల కానీ, లేదు సామాజిక పరిస్థితుల మీద కూడా మంచి అవగాహన ఉన్నటువంటి మేధావి. ఆయన ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ విమర్శించలేదు, వాటి కోసం ఇచ్చేయలేదు. కానీ ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు హత్య చేశారనేది ఇవాళకి మిస్టరీగా ఉంది. అటు ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ ఈరోజు వరకు ఖండించలేదు. ప్రభుత్వం అయితే అతను తాగి చనిపోయేటువంటి వార్తను బలంగా ప్రచారం చేయటమే కాకుండా మరి అతనికి సంబంధించిన వీడియోలను కూడా చూపించారు. ఆ వీడియోల్లో ఉన్నది డూప్ అని ప్రతి క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు చక్క మీసాలు తీసేసి గడ్డం నున్నగా చేసుకొని మరి చాలా అందమైనటువంటి మొక్కవళికలు ఉన్న వ్యక్తి. మరి అటువంటి ఆయన్ని, అది కాకుండా ఏదో గడ్డం పెంచుకొని హెల్మెట్ పెట్టుకొని చూపిస్తే ఆయన్ని ఏ క్రైస్తవ సోదరమణులు కూడా అది నిజం అని నమ్మలేని పరిస్థితి. ఈరోజు హతసాక్షి అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు జీసస్ యూత్ వారు మరియు సెంట్ జాన్ సిఎస్ఐ చర్చి వారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ ప్రథమ వర్ధంతికి నివాళులు అర్పించడానికి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు ఒక
ఆయన హత్య మిస్టరీ అనేది వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ఆయన హత్య అనేది మాత్రం కోట్లాది మంది నమ్ముతున్నారు. కాబట్టి ఈ మిస్టరీని ఎడదీయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఆర్టికల్ 25 ప్రకారంగా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ మత ప్రచారం చేసుకునే ఇది అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉందనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో కూడా మరి ఒక పిల్లు వేశారు, ఏదో మత మార్పు జరగడానికి వీల్లేదని చెప్పి వేసిన దానికి ప్రవీణ్ పగడాల గారు దానికి కౌంటర్గా మత మార్పిడి అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి దాన్ని కొట్టేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత తీర్పు కూడా రావడం జరిగింది. మత మార్పిడి స్వేచ్ఛ అనేది మతానికి అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే వేశారో ఆ పిల్లని కొట్టేయడం జరిగింది. నేనేం చెప్తానంటే మత మార్పిడి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అసలు ఆడికేం రైట్ ఉంది అనేవాడికి. ఇప్పుడు నేను మత మార్పిడి చేసుకున్నప్పుడు అది నా ఇష్టం, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి ఓడు రాజకీయాలకు ముసుగులో కానివ్వండి, హిందువులు ముసుగులో కానివ్వండి, స్వార్థపరులు వాళ్ళ బయలుదేరి బయటకు వచ్చి మత మార్పిడి అంటాడు. అసలు వాడికి ఏంటి అసలు రైటు? ఎవడో హక్కుల్ని నువ్వెవడో కాలు రాయటానికి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.